రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి బంగాళాఖాతంలో ప్రస్తుతం కేంద్రీకృతమైన తుఫాను, దాని యొక్క ట్రాక్, ఇది ఎలా పయనిస్తుంది, ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి, ఎక్కడ భారీ వర్షాలు కురుస్తాయి, దీని యొక్క పోకడ ఎలా ఉంటుంది, ఈ విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీకు ఇలాంటి వాతావరణ విశేషాలు మరియు పంటల గురించి, మిరప పంట, వరి పంట గురించి, వాటి యొక్క జబ్బులు, తెగుళ్ళు నివారణ గురించి ఎప్పటికప్పుడు మీకు వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి. ఇక తుఫాను విషయానికి వస్తే, ఇది మద్రాసుకి ఆగ్నేయ దిశగా ప్రస్తుతం కేంద్రీకృతమై ఉంది. 16వ తారీఖు ఇప్పుడు వీడియో తీసే సమయానికి ఇది చెన్నైకి ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఇది నిదానంగా పయనించి ఉత్తర వాయువ్య దిశగా మరియు పడమటి వాయువ్య దిశగా, పశ్చిమ వాయువ్య దిశగా పయనించి మద్రాస్ సమీపం వరకు వచ్చి తర్వాత ఇది 90% దిశ మార్చుకునే అవకాశం ఉంది. అంటే ఇది దిశ ఎలా మార్చుకుంటుందంటే, ఇది తీరం వెంబడి నెల్లూరు, కావలి, ప్రకాశం జిల్లా వరకు తీరం వెంబడి వచ్చే అవకాశాలు ఒక ట్రాక్లో ఉందండి. ఇక ఈ పడవ నుంచి వచ్చే గాలుల వల్ల ఇది సముద్రంలోకి నెట్టబడి చెన్నై దగ్గర నుంచే మధ్య బంగాళాఖాతంలోకి ఇది దిశ మార్చుకొని పయనించే అవకాశం కూడా కలుగుతుంది. అలా మధ్య బంగాళాఖాతంలోకి దిశ మార్చుకోవటం వల్ల వర్షాలు తీర ప్రాంతాల్లో చెదురుమదురుగా జల్లులు పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ముందుగా చెప్పినట్లు తీరం వెంబడి నెల్లూరు, కావలి వైపు కనుక ఇది తీరం వెంబడి వచ్చినట్లయితే దక్షిణ కోస్తా ఆంధ్ర, ఉత్తర కోస్తా ఆంధ్ర, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. దీని పూర్తి వివరాలు, దీని అసలైన ట్రాకు ఎలా ఉంటుందో 17వ తారీఖు అంటే రేపు మనకి పూర్తిగా తెలుస్తుందండి. ఈ తుఫాన్ వచ్చేసరికి ఈ 20 రోజుల్లో ఇది 3వ తుఫాన్ అండి. ఈ డిసెంబర్లో రెండవ తుఫాను. ఈ తుఫాన్లో డిసెంబర్లో రావటం చాలా అరుదు అండి. నవంబర్ వరకే పరిమితమైంది ఇంతకుముందు అయితే. ఇప్పుడు డిసెంబర్లో కూడా తుఫాన్లు వచ్చే అవకాశం సముద్రంలో ఏర్పడుతున్నాయి. ఈ తుఫాను గురించి పూర్తి వివరాలు, అంటే సరైన ట్రాక్ ఎలా ఉంటుంది, ఇది ఎలా పయనిస్తుంది అనేది మాత్రం 17వ తారీఖు ఉదయానైతే మనకి తెలుస్తుంది. ఈ తుఫాను యొక్క పూర్తి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. దయచేసి నా ఛానల్కి కనెక్ట్ అయి ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలండి. జై హింద్.